16 ఫిబ్రవరి 2026 నుండి 28 ఫిబ్రవరి 2026 మధ్యలో సంచరిస్తున్నటువంటి గ్రహస్థితి మూలకంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సమయంలో అంటే 16 నుంచి 28 మధ్య కాలంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 5 గ్రహాలు కుంభరాశిలోకి ఎంటర్ అయ్యి ఈ సమయంలో సంచరిస్తున్నారు. మిథునంలో గురువు, మీనంలో శని, సింహంలో కేతువు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది వృశ్చిక రాశి వారిపై అనే విషయాన్ని మనం చూసినట్టయితే 4వ స్థానము అవుతుంది వృశ్చిక రాశి జాతకులకు. అంటే 4వ స్థానంలో ఈ 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. కాబట్టి 4వ స్థానము గృహ విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి స్థానం. అంటే ఇంటి వాతావరణంపై ప్రభావం చూపిస్తుంది, తల్లిపై ప్రభావాన్ని చూపిస్తుంది, మీకు ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నారో వాళ్ళపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాకపోతే స్థిర చరాస్తుల కొనుగోలు విషయంలో మీకు కలిసి వస్తుంది. దాన్ని కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసినట్టయితే కొన్ని వస్తువులను ఈ సమయం లోపల మీరు కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ 4వ స్థానంలో అంటే ఈ 5 గ్రహాల లోపల సూర్యుడు కూడాను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చతుర్థ స్థానంలో సూర్యుడి మూలకంగా మీరు చేస్తున్నటువంటి పని లోపల ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైనటువంటి ప్రెషర్కు మీరు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. అధికారులతో అన్యోన్యంగా ఉండడానికై, స్నేహపూర్వకంగా మీరు ఉండడానికై ప్రయత్నాలు చేయండి. తోటి ఉద్యోగులతో ఆప్యాయతతో ఉండండి. క్లయింట్స్తో వాళ్లకు కావలసినటువంటి పనులు చేసి పెట్టండి. తద్వారా ఏమవుతుంది, ఆ వర్క్ ప్రెషర్ నుంచి మీరు కొంత బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక వాహన మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాహన మూలకంగా పనులు నెరవేరుతాయి. ఇంటి లోపల మిస్అండర్స్టాండింగ్స్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల మధ్యన కొంత అభిప్రాయ భేదాలు, అనవసరమైనటువంటి డిస్కషన్స్ మూలకంగా కొంత గ్యాప్ ఏర్పడుతుంది. దాన్ని మీరు తగ్గించుకోవడానికై ప్రయత్నాలు చేయండి. పిల్లల విషయంలో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో, పనుల లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. కనుక మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి వాళ్ళ విషయం లోపల, మీరు చేసేటువంటి పనుల లోపల. ఆకస్మికమైనటువంటి సమస్యలు ముందుకు వస్తాయి. గురువు అష్టమంలో ఉన్నాడు. తద్వారా ఏమవుతుంది, పని చేస్తారు కానీ ఫలితము కొరకై మీరు ఎదురు చూడవలసినటువంటి ఆగత్యము ఏర్పడుతుంది. కనుక దాన్ని కూడాను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మన వైపు నుంచి ఎఫర్ట్స్ అనేటువంటివి 200% ఉండాలి. అది మీరు చేసినట్టయితే ఆ సమస్యలను కొంతవరకు మీరు తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దాన్ని కూడాను మీరు దృష్టిలో పెట్టుకోండి. మాటల నియంత్రణ చాలా అవసరము. కుటుంబంలో, సమాజంలో, ఫ్రెండ్ సర్కిల్ లోపల, ఆఫీస్ ప్లేస్లో కానివ్వండి, అందరితో కూడాను మాటల నియంత్రణతో ఉంటూ అపార్థాలకు, అపోహలకు అవకాశం ఇవ్వకుండా మీరు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే మీ పైన ఎవరైతే నమ్మకాన్ని ఉంచుతారో దాన్ని వమ్ము చేయకుండా వాళ్లకు న్యాయం చేయడానికై మీరు ప్రయత్నాలు చేయడము ఈ సమయంలో చాలా అవసరము. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా మనకు చూసినట్టయితే ఈ గ్రహస్థితి మూలకంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీకు ఎండింగ్ లోపల కొంత కలిసి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులను చేస్తూ ఉండండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.